హాయ్! హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుత టాపిక్ చూసుకున్నట్లయితే ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి తెలంగాణ ఆసరా పెన్షన్ సోదరులందరికీ కూడా ఎప్పుడు జమ చేస్తుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి మనకి ఈ యొక్క 4016, రూ. 6016 పెంచి అందిస్తామని చెప్పేసి అన్నారు కదా! ముందుగా ఏ జిల్లాలకు పంపిణీ చేయబోతున్నారు? ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు అమలు కాబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. దాదాపుగా 43,00,000 మంది పెన్షన్‌దారులైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా ఆసరా చేయూత పెన్షన్ పథకం కింద మనకి నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధుల పెంపుకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు అయితే తిరుగుతున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించి మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఎట్టకేలకు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ పథకం సంబంధించి అమలు చేయడానికైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ముందుగా ఏ జిల్లాకు పంపిణీ చేస్తారని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వృద్ధులు, వితంతులు, ఒంటరిమహిళలు ఉన్నారు కదా! వారు రూ. 2,000 తీసుకుంటున్నారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్నారు కదా! రూ. 2,000 తీసుకుంటున్న వారికి ఏంటంటే 4,016 వరకు, అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3,000 తీసుకుంటున్న వారికి 6,016 వరకు కూడా నిధులు పెంచి అందించడానికి అయితే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. వాటికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే కేటాయించి అంటే సెట్ చేసి మనకైతే కేటాయించడం అయితే జరుగుతుందనమాట. ఇప్పటికే ఈ యొక్క పథకం సంబంధించి అమలు చేయనుండగా మనకి ఎన్నికల్లో అనేక హామీలు అనేవి అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! వాటన్నిటిని కూడా అమలు చేసుకుంటూ రావడానికైతే కాస్త సమయం అయితే పట్టనుంది. నిధులు కూడా మనకు అంతంత మాత్రాన అయితే ఉన్నాయి. ఈ యొక్క పథకాలన్నీ కూడా మనకు అమలు చేయడానికి అయితే కాస్త సమయం అయితే పట్టనుంది. ఎట్టకేలకు మనకి ఈ యొక్క పథకం సంబంధించి నిధులనేవి అయితే విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.